సార్ మీ మ్యూజిక్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? లైక్ ఆల్రెడీ అన్నయ్య గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మీరు ఆయన దగ్గరే నేర్చుకున్నారా? లేకపోతే మీరు స్వతహాగానే ఫస్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? యాక్చువల్లీ ఫ్యామిలీ నాన్నగారు నాన్నగారు బ్యాక్‌గ్రౌండ్ తెలుసు కదా! అవునవును. అవును. సో, ఆయన పొద్దున్నే లేపి రోజు కూర్చోబెట్టి సంగీతం అదే అంటే సంస్కృత శ్లోకాలు ఇవన్నీ చేసేది. ఆర్ఎస్ఎస్‌లో అవును. మెంబర్స్ మేము. ఓకే. సో, ఏకాత్మతా స్తోత్రం ఇవన్నీ చదివేవాళ్ళమనమాట. దేశభక్తి గీతాలు. అవును. ఇవనేది ఒక రెగ్యులర్ లైఫ్‌లో ఒక యాక్టివిటీ యాక్టివిటీ. అయిపోయింది మాకు. అవును. అంటే ఒక 10థ్ క్లాస్‌కెళ్తే ఎగ్జామ్ రాయాలన్న రోజు కూడా 10థ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ రోజు మార్నింగ్ మా ప్రాసెస్ ఇది ఉండేది. ఓకే. సో, అలా సాగింది కాబట్టి దాన్ని కొత్తగా నేర్పించాలి, వీళ్ళు నేర్పించారు అని చెప్పడానికి ఏం లేదు. అవును. అవును. ఏది సంగీతం పట్ల సంగీతం. అవగాహన. అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మాత్రం అన్నయ్య డెఫినెట్‌గా అన్నయ్యే కారణం. ప్రోత్సహించారు. ఆయన ఫస్ట్ ఆయన జర్నీ చాలా కష్టంగా స్టార్ట్ అవును. చేశారు. అవును. అంటే ఎలాంటి సపోర్ట్ లేదు. అసలు అవును. అవును. ఇండస్ట్రీ అంటే ఎవరు తెలీదు. అలాంటి టైంలో ఆయన ఇండస్ట్రీకి రావడం. అంటే ఊర్లో దేశభక్తి గీతాలకు ఫస్ట్ మొదటిగా బాణీలు కట్టడం. అవును. అక్కడి నుంచి ఇది ఇక్కడితో ఆగొద్దు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని అవును. అలా ఒక వందల ఆల్బమ్స్ చేశారు ఆ టైంలో. అక్కడి నుంచి అదే ఫస్ట్ మూవీ వాచి 'బాచీతో' పూరి గారి కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో వచ్చింది. ఆహ్, ఆ సినిమాతో ఆ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, అక్కడి నుంచి ఆహ్, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పూరి గారు కూడా అన్నయ్యతోనే జర్నీ సినిమాలు. అవును సార్. సినిమాలనేవి ఒక స్టార్ట్ అయ్యాయి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఎంత ఇంపార్టెంటో యెస్. 'చక్రి' గారు, 'పూరి' గారు యెస్. చూస్తే అర్థమవుతది సార్. లైక్ యెస్. ఆయనేంటంటే అందరికీ మంచి మంచి మ్యూజిక్ అందించాళ్ళు. అండ్ పర్టిక్యులర్‌గా 'పూరి' గారి సినిమాలనేటప్పటికి వేరే లెవెల్‌లో ఉండేది. అవును. లైక్ ఆ కాంబినేషన్‌లో వచ్చిన 'ఈడియట్' కావచ్చు, 'అమ్మా నాన్న తమ్ముడు అమ్మాయి' కావచ్చు, ఇవన్నీ గూడా ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటాయి యాహ్! మ్యూజిక్. దీనికి ఇంకో రీజన్ కూడా ఉంటుందండి. ఆ డైరెక్టర్ చాయిస్ ఏంటి? అవును. సో, ఆ డైరెక్టర్‌కి మ్యూజిక్ మీదున్న అవగాహన ఏంటి? అవును. దాని మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది. అవును. సో, ఆబ్వియస్‌లీ పూరి గారంటే ఆయన ఒక గ్రంథాలయం. అవును. అవును. డెఫినైట్‌లీ హి ఈస్ ఎ లైబ్రరీ. అవును. అవును. సో, అలాంటి లైబ్రరీలో అన్నీ ఆహ్, అంటే అన్నీ నాలెడ్జ్ దొరుకుతుంది వెరీ అంటారు కదా! క్లారిటీ ఉన్న డైరెక్టర్స్‌లో హ్మ్. 'పూరి' గారు ఒకళ్ళు. యెస్. ఆ! సో, కాబట్టి అలాంటి డైరెక్టర్‌కి వర్క్ చేయడం అన్నయ్య అదృష్టము. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈయన టాలెంట్‌కి వారి క్యాచింగ్ అనేది చాలా ఒక బాగా యాడ్ ఆన్ వర్కౌట్ అయింది. అడ్వాంటేజ్ అయింది. యాడ్ ఆన్ అడ్వాంటేజ్. అవును. ఆహ్, డెఫినెట్‌కి అంటే సేమ్ టైమ్ మరి పూరి గారికి అలానే ఇచ్చారు. అందరికి అలా వేరేలాగా ఇచ్చారండి. అలానే వంశీ గారొచ్చినప్పుడు అవును. వంశీ గారికి ఆయన అందుకని నేననేది అదే. అవును. చెప్పి చెప్పకనే ఆయన చేసే పనులతోనే నాకొక లెసన్స్‌గా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అవును సార్. అంటే ఆహ్, 'జగన్' గారు ఒక స్టైలు. మరి అదే స్టైల్‌లో నేను 'వంశీ' గారికి ఇచ్చుంటే ఎలా ఉండేది ఎలా అన్నయ్య? ఉంది? అవును. అవును. డెఫినెట్‌గా అది అవునవును. వర్కౌట్ అయ్యేది కాదు. రేసి సో, స్క్రీన్ ప్లే ఆ! ఉంటదండి. ఆ! ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకెళ్ళి మళ్ళీ అక్కడ వర్క్ అవును. వర్క్ చేయడం. అవును. సో, అలా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ అవును. అంటే నా స్టైల్ ఇది, మహిత్ స్టైల్ ఇది, చక్రి స్టైల్ ఇది అని ఒకే మూసలో మూస పద్ధతిలో ఎళ్ళిపోలేదు. ఉంది. అవును. సో, అలా కాకుండా ఏ డైరెక్టర్‌కి ఏం కావాలనేది అడ్ తన స్టైల్‌ని అడాప్ట్ చేసుకొని అడాప్ట్ దానికి చేసుకొని తగ్గట్టు వర్క్ దాన్ని చేశారు. యెస్. దానివల్ల మోస్ట్‌లీ ఎక్కువ సక్సెస్ అయ్యారు అన్నయ్య అని చెప్పొచ్చు. అవును. సో, వంశీ గారికొచ్చేసరికి నేటివిటీ ఎక్కువ. అవును. అలాగే పూరి గారికొచ్చేసరికి కొంచెం కొంచెం మాస్ వెస్టర్నైజ్డ్ మాస్, కమర్షియల్. కమర్షియల్ ఎక్కువ. అవును. సో, అలా డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్‌ని బట్టి ఆయన హీరోస్‌ని బట్టి చేంజ్ అవుతూ వచ్చారు. అదే పూరి గారు చేసిన 143 మ్యూజిక్ ఒకలా అవును. ఉంటేను, ఆంధ్ర వాళ్ళ మ్యూజిక్ ఆంధ్ర వాళ్ళు. ఒకలాగా ఉంటుంది. మళ్ళీ అదే కన్నడలో చేసిన 'పునీత్' గారు యెస్. యెస్. చేశారు కదా! ఆ యాహ్! సినిమా గూడా హ్మ్. 'వీరకన్నడిగా'. 'వీరకన్నడిగ.' ఆ! సో, అలా అలాంటి ఆహ్, నాలెడ్జ్‌తో అలాంటి డైలీ అప్‌డేట్ అవుతూ ఎప్పటిదప్పుడు తను పాడిన పాటే ఫస్ట్ సినిమాలో పాడిన పాట ఓ 4, 5 సినిమాల తర్వాత పాడిన పాట అరే! చక్రి వాయిసేనా అవునవును. అని అవును. అవును. అనిపించేంత మ్యాజిక్ అవును. ఉండేదనమాట. నాట్ ఓన్లీ కంపోజిషన్, యాస్ ఎ సింగింగ్‌లో సింగర్ కూడా. ఆల్సో. అవును సార్. సో, అంతటి మాడ్యులేషన్స్ ఇస్తూ సస్టైన్ అవ్వగలిగారు. అవును. అవును. సో, ఆ సస్టైనిటీని డెఫినిట్‌గా ఆయన నేర్పిచ్చారు. అది మెయింటైన్ చేయగలుగుతాను. ఇప్పుడు సరే సినిమాల విషయం పక్కన పెడితే, సినిమాలు ఎన్నొస్తున్నాయి, ఎన్ని చేస్తున్నాను, ఏంటి సక్సెస్ అనేది పక్కన పెడితే, నేను రోజు నా డైలీ యాక్టివిటీలో నా
ట్యూన్ కంపోజిషన్ అనేది జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. మంచి వర్క్ అంటే అది సినిమా ఉందా? లేదా? అసలు నాకు అవసరంలా. ఏంటి ట్యూన్స్ నా ఫ్రీ చేసుకొని టైమ్ పెట్టుకుంటారు. ఏంటంటే నేను ఆ ట్యూన్ బ్యాంక్‌ని ట్యూన్‌లు చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాను. సో, ఆ పెట్టే టైంలో నాది కూడా డే 1లో చేసిన మ్యూజిక్ ఎలా ఉంటుందో డే 2కి అప్డేట్, డే అవును. 3కి అప్డేట్ అవును. అవును. అలా అప్డేట్ అవుతూ నాకు నాకే ఓహో! అప్డేట్ అవుతున్నాను అనిపిచ్చే వరకు ఆ చేంజెస్ చేస్తూ అవును. ఉంటాననమాట. సో, రీసెంట్‌గా మాత్రం ఒక 1, 2 ఇయర్స్‌గా చాలా నాలో నాకే చాలా చేంజెస్ అనిపిస్తున్నాయి. కొంచెం అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్. మ్యూజిక్ వర్క్ చేయడం అదంతా బాగా అనిపిస్తుంది. సో, రీసెంట్‌గా ఒక ఆర్ఆర్ కూడా చేశాను. ఓకే. ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అల్టిమేట్ ఆర్ఆర్ అది కూడాను. సార్. సో, నిజంగా సినిమా ఎందుకో 1 ఇయర్‌గా లేట్ అవుతుంది అవును. అవును. కానీ, అవును. అది రిలీజ్ అయ్యుంటే ఈరోజు ఒక ఆర్ఆర్‌కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు పడిపోయేది. ఆ! సో, టైం కూడా మీరన్నట్టు అంతే. ఆహ్, టాలెంట్ వీటితో పాటు కొంత టైం కూడా డెఫినెట్‌గా మనకెంత పెద్ద టాలెంట్ ఉన్నా ఆవగించనంత అదృష్టం గూడా అదృష్టం ఉండాలని ఉండాలి జెప్తారు. అని అంటారు. అవును. డెఫినిట్‌గా ఉంటుందండి. ఆ! ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ విషయంలో నాకు అనిపించేది నాన్నగారు చెప్పినా, అన్నయ్య చెప్పినా వెయిట్ అండ్ సీ. అవును. అంటే మనలో ఉన్న ఓపిక, మనలో ఉన్న టాలెంట్ డెఫినిట్‌గా బయటకొస్తుంది. అవును. ఆ వచ్చే రోజు కోసం మాత్రం ఓపిక అవును. పట్టాల్సిందే. అవును. మన నిరంతర ఆహ్, ప్రాక్టీసింగ్ మాత్రం అది మాత్రం ఆగకుండా మనం ముందుకెళ్తుంటే హ్మ్. డెఫినిట్‌గా వచ్చిద్దండి. అవును. ఎవరికైనా ఏ ఒక్కరికైనా వచ్చిద్ది. బట్ ఆ రోజు కోసం వరకు వెయిట్ మాత్రం చేస్తూ వెయిట్ ఉండాలి. చేయాలి. సో, అవును. ఆ వెయిట్ చేయడంతో పాటు ఊరికే వెయిట్ చేయకుండా మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ